అందరికీ నమస్కారం. ఇది ఇంకొక 50 పైసా కాయిన్ అండి. ఫ్లవర్ డిజైన్ ఉండే 50 పైసా కాయిన్. ఇలాంటి కాయిన్లు కూడా చాలామంది దగ్గర ఉన్నాయండి. ఈ కాయిన్ ఎలా అబ్జర్వ్ చేయాలంటే అబ్జర్వ్ అశోక లైన్ క్యాపిటల్. ఇది అశోక లైన్ క్యాపిటల్ అండి. నెక్స్ట్ రివర్ సైడ్ వాల్యూ అండ్ ఇయర్. ఇక్కడ వాల్యూ అంటే 50 పైసా అని ఉంది. ఇయర్ దాని కింద 1985 ఇయర్ ఉందండి. పీరియడ్ అంటే ఇది తయారు చేయబడిన సంవత్సరం వచ్చి 1984 నుంచి 90 వరకు అండి. ఇది తయారు చేయబడిన మెటల్ వచ్చేసి కాపర్ నికెల్ అండి. వెయిట్ 5 గ్రామ్స్, సైజు 24 mm, షేపు సర్క్యులర్ షేప్. ఈ కాయిన్ మనకి 1984 నుంచి 90 సంవత్సరం వరకు అయితే ఉందండి. ఫస్ట్ 1994 సంవత్సరంలో ఈ కాయిన్ 3 మింట్లో అయితే తయారు చేయబడిందండి. బాంబే మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు 3 మింట్లలో అయితే తయారు చేయబడింది. బాంబే మింటు కామన్ కాయిన్ కేటగిరీలో ఉందండి. యుఎన్సి కండిషన్లో అయితే ఈ కాయిన్కి ఒక 20 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుందండి. కలకత్తా, హైదరాబాద్ స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి. కలకత్తా, హైదరాబాద్ స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయి. హైదరాబాద్ కాయిన్ ఇక్కడ బుక్లో 200 ఉంది, కానీ బయట మార్కెట్లో అయితే యుఎన్సి కండిషన్ 100 రూపాయలకు కూడా దొరుకుతుందండి. కలకత్తా మింటు కూడా 300 ఉంది, కానీ అంత రేటుకి లేదండి. 150 రూపాయలు అయితే ఉంటుందండి. యుఎన్సి కండిషన్లో మీరు అమ్మాలంటే ఈ కాయిన్ ధర 150 రూపాయలు ఉంటుంది. అంటే కొనేవాళ్ళు దీన్ని 150 రూపాయలకి అయితే కొంటారండి. నెక్స్ట్ 1985 సంవత్సరంలో ఈ కాయిన్ 4 మింట్లో అయితే తయారు చేయబడిందండి. బాంబే, కలకత్తా, హైదరాబాద్, టీగు కొరియా అంటే కొరియాలో తయారైందండి ఇది. ఈ కొరియా మింట్ అనేది కామన్ కాయిన్ అండి. దీనికి పెద్ద వాల్యూ ఏం లేదు. యుఎన్సి కండిషన్లో కూడా దీని వాల్యూ 10 రూపాయలేనండి. బాంబే, కలకత్తా, హైదరాబాద్ ఇవి మాత్రం స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి. ఈ మూడిట్లో కూడా హైదరాబాద్ యుఎన్సి కండిషన్లో ఎక్కువ వాల్యూ ఉందండి. కలకత్తా 50 రూపాయలు, హైదరాబాద్ మింట్ 200, బాంబే మింట్ 100 రూపాయలు ఉందండి. మీ ఎవరి దగ్గరైనా ఈ కాయిన్ యుఎన్సి కండిషన్లో ఉంటే నాకు ఫోటోలు పెట్టండి. నెక్స్ట్ 1986 కాయిన్ అండి. ఈ 1986 కాయిన్ 2 మింట్లలో అయితే తయారు చేయబడిందండి. దీనిలో బాంబే మింట్ అనేది రేర్ కాయిన్ అండి. దీని వాల్యూ వెరీ ఫైన్ కండిషన్ 4000, ఎక్స్ట్రా ఫైన్ 6000, యుఎన్సీలో 15000 ఉందండి. ఈ 1986 బాంబే కాయిన్ ఎవరి దగ్గర ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి. ఈ కాయిన్ అయితే వెంటనే సేల్ అవుతుందండి. రేట్ అనేది ఇక్కడ 15000 ఉంది, కానీ అక్కడ 8000 వరకు అయితే ఆ కాయిన్ ఉంటుందండి యుఎన్సి కండిషన్లో. ఈ బుక్లో ఉన్న 15000 అయితే బయట మార్కెట్లో అయితే లేదండి. నెక్స్ట్ కలకత్తా మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉంది. యుఎన్సి కండిషన్లో అయితే ఈ కాయిన్కి ఒక 60-70 రూపాయలు వస్తాయండి. కలకత్తా మింట్ కాయిన్కి ఫైన్ కండిషన్లో 20, ఎక్స్ట్రా ఫైన్లో అయితే 30 రూపాయలు వస్తాయండి. 1986 ఫ్లవర్ డిజైన్ 50 పైసల కాయిన్కి. నెక్స్ట్ 1987. ఈ 1987 బాంబే మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు 3 మింట్లో తయారైందండి. బాంబే, కలకత్తా కామన్ కాయిన్లు అండి, వాటికి పెద్ద వాల్యూ ఏమి ఉండదు. హైదరాబాద్ మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉందండి. యుఎన్సి కండిషన్లో అయితే దానికి 75 రూపాయల నుంచి 100 రూపాయలు అయితే ఖచ్చితంగా వస్తాయండి. నెక్స్ట్ 1988 1988 అండి. ఇది ఒక వాల్యుబుల్ కాయిన్ ఉందండి. వీటిలో ఈ కాయిన్ 3 మింట్లో అయితే తయారైందండి. 4 మింట్లో అయితే తయారు చేయబడిందండి. బాంబే, కలకత్తా, హైదరాబాద్, నోయిడా. 1988లో కలకత్తా అనేది కామన్ కాయిన్ అండి. ఈ కాయిన్ వల్ల మనకేం ఉపయోగం ఉండదు. హైదరాబాద్ స్కేర్స్ కేటగిరీలో ఉంది. హైదరాబాద్ కాయిన్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉంది. నెక్స్ట్ బాంబే మింటు స్కేర్స్ కేటగిరీలో ఉంది. నోయిడా మింటు రేర్ కాయిన్ కేటగిరీలో ఉందండి. దీనిలో బాంబే యుఎన్సి కండిషన్లో ఒక 40 రూపాయలు వస్తాయండి. కలకత్తా ఉంటే యుఎన్సి కండిషన్లో ఒక 15 నుంచి 20 రూపాయలు వస్తాయండి. నెక్స్ట్ హైదరాబాద్ మింట్ ఉన్నట్లయితే యుఎన్సి కండిషన్లో 75 నుంచి 100 రూపాయలు అయితే ఖచ్చితంగా వస్తాయండి. ఇకపోతే నోయిడా కాయిన్ ఉన్నట్లయితే ఈ నోయిడా విలువ వెరీ ఫైన్లో 8000, ఎక్స్ట్రా ఫైన్లో 12000,
యూఎన్సీ కండిషన్లో అయితే 30,000 ఉందండి. అయితే బయట మార్కెట్లో అయితే దీన్ని యూఎన్సీ కండిషన్లో 20 నుంచి 25,000 అయితే ఈ కాయిన్ కొంటున్నారండి. రీసెంట్గా అయితే ఈ కాయిన్ మనకు ఒకళ్ళ ఫోటో పెట్టారండి. ఒక బ్రదర్ అయితే కొంటానన్నారు. వాళ్ళ ఫోటో పెట్టడం అయితే ఒక కాయిన్ పెట్టారు, ఇవ్వటం వచ్చేసి వేరే కాయిన్ పెట్టారండి. వాళ్ళు ఫస్ట్ చూపించిన కాయిన్ ఒకటి చూపించారు, పార్సిల్ వేసిన కాయిన్ ఇంకోటి వేసారండి. అందుకనే మనం ఆన్లైన్లో కాయిన్లు కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలండి, లేదంటే మనం ఖచ్చితంగా మోసపోతాం. ఇప్పుడు మనకి ఈ కాయిన్ ఇచ్చిన ఆయన కూడా ఒక డీలరేనండి, ఈ కాయిన్ కొంటున్నాయని కూడా ఒక పెద్ద కాయిన్ బయర్ అండి. అలాంటి వాళ్ళ దగ్గరే మరి మోసం జరుగుతున్నప్పుడు సామాన్యుల దగ్గర కూడా అయితే కొన్ని మోసాలు జరుగుతాయండి. మనం కాయిన్లు అమ్మే ముందు కొనే ముందు జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకొని అది ఒరిజినలా కాదా, దాంట్లో ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలండి. ఇలా కాయిన్ బయర్స్ని మోసం చేస్తున్నారంటే సామాన్య ప్రజల్ని ఇలాంటి వాళ్ళు ఇంకా ఈజీగా అయితే మోసం చేస్తారండి. వాళ్ళు పెట్టిన ఫోటో ఒకటి పెట్టారు, పంపించిన కాయిన్ అయితే ఇంకోటి పంపించారండి. ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలంటే మనకి కాయిన్ల గురించిన అవగాహన అనేది పూర్తిగా అయితే ఉండాలండి. ఈ 1988 నోయిడా రేర్ కాయిన్ అండి. ఈ కాయిన్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. మీలో ఎవరి దగ్గర అయినా సరే ఈ కాయిన్ అనేది ఉన్నట్లయితే మాకు ఫోటో పెట్టినట్లయితే వెంటనే ఒక్క రోజులోనే మీకు ఆ కాయిన్ అయితే సేల్ అవుతుందండి. 1988 నోయిడా మింట్ కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్క రోజులోనే సేల్ అవుతుందండి. అది యూఎన్సీ కండిషన్లో అయితే 25,000 ఖచ్చితంగా వస్తాయండి. ఎక్స్ట్రా ఫైన్లో 10 నుంచి 15,000 వస్తాయండి. నార్మల్ కండిషన్లో 4,000 వస్తాయండి, అంతకుమించి ఎక్కువ డబ్బులు రావండి. అంటే కండిషన్ బట్టే దాని వాల్యూ అనేది ఆధారపడి ఉంటుందండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి. 1988 50 పైసా ఫ్లవర్ డిజైన్ నోయిడా మింట్ కాయిన్ అనేది చాలా విలువైందండి. ఇది రేర్ కాయిన్. ఇలాంటి కాయిన్ మీలో ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఈ కాయిన్ అయితే వెంటనే సేల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే వెంటనే నాకు ఫోటోలు పెట్టండి, వెంటనే అయితే ఆ కాయిన్ అయితే సేల్ అయిపోతుందండి. నెక్స్ట్ 1989 1989లో ఈ కాయిన్ అనేది 3 మింట్లు తయారైందండి. 1989లో ఈ కాయిన్ 3 మింట్లో తయారైంది. బాంబే, కలకత్తా, హైదరాబాద్. బాంబే, కలకత్తా స్కేర్స్ కేటగిరీలో ఉందండి. ఈ బాంబే, కలకత్తా కాయిన్ యూఎన్సీ కండిషన్లో ఉంటే మీకు 70 రూపాయలు కానీ 80 రూపాయలు కానీ ఖచ్చితంగా వస్తాయండి. నెక్స్ట్ హైదరాబాద్ మింట్ కాయిన్ 1989 హైదరాబాద్ మింట్ కాయిన్ ఉన్నట్లయితే యూఎన్సీ కండిషన్లో అయితే దాని విలువ 2,000 ఉందండి. ఇక్కడ 3,000 ఉంది కానీ అంత రేటు ప్రజెంట్ మార్కెట్లో లేదండి. ఈ 1989 వెరీ ఫైన్ అయితే 500 వస్తాయండి. ఎక్స్ట్రా ఫైన్లో 750 వస్తాయండి. యూఎన్సీ కండిషన్లో అయితే ఖచ్చితంగా 2,000 అయితే వస్తాయండి. ఈ 1989 కాయిన్ కూడా మీ ఎవరి దగ్గర ఉన్నట్లయితే మాకు ఫోటోలు పెట్టండి, వెంటనే అయితే ఆ కాయిన్ కూడా సేల్ అవుతుందండి. నెక్స్ట్ 1990 సంవత్సరం కాయిన్ అండి, బాంబే మింట్ కాయిన్. ఈ బాంబే మింట్ కాయిన్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉందండి. ఇది యూఎన్సీ కండిషన్లో అయితే 100 రూపాయలు అయితే మీకు ఖచ్చితంగా వస్తాయండి. ఎక్స్ట్రా ఫైన్లో 40 రూపాయలు అండి. ఫైన్ కండిషన్లో అయితే 20 రూపాయలు అయితే వస్తాయండి. కండిషన్ బాగోకపోతే 5 రూపాయలు లేదా 10 రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇలాంటి ఫ్లవర్ డిజైన్ కాయిన్లు కూడా మీ ఎవరి దగ్గరైనా నేను చెప్పిన వాల్యుబుల్ కాయిన్స్ ఉన్నట్లయితే ఈ బుక్లో మీరు ఇక్కడ చూస్తున్న కాయిన్లో స్కేర్స్ కానీ రేర్స్ కానీ ఉన్నట్లయితే మాకు వెంటనే ఫోటోలు పెట్టండి. అలాంటి కాయిన్లు అయితే వెంటనే అయితే ఖచ్చితంగా సేల్ అవుతాయండి. ఓకే, నా వీడియోని చూసేవాళ్ళు దయచేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి, మరింతమందికి షేర్ చేయండి. నేను మీకు ఎప్పటికప్పుడు కొత్త కాయిన్లు ఏంటి, వాటి విలువ పెరిగే వాటి విలువ పెరిగే అవకాశం ఏముంది, ఏ కాయిన్లకి విలువ పెరుగుతుంది, ఏ కాయిన్లకి విలువ పెరగదు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ అయితే నేనైతే మీకు ఖచ్చితంగా చెప్తానండి. నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం వలన మీకైతే కాయిన్స్ వలన డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే 100% ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.